క్రైస్తవుల మరణానికి కారకులు ఎవరు? క్రైస్తవుల, హిందూసా అని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈరోజు చాలామంది హిందూ సహోదరుల మీద నింద వేసేస్తుంటారు. ఒక క్రైస్తవుడు మరణించాడంటే ఆ మరణానికి కారణము ఆ హిందూ సహోదరుడు అనేసి ఆ సహోదరుడి మీద ఏం చేస్తుంటారు? నింద మోపుతుంటారు. ప్రియులారా, ఆ ఒక సహోదరుడు ఆ పని చేసాడే లేదో, ఆ సహోదరుడు అతన్ని చంపాడే లేదో మనకు తెలియదు. కానీ ప్రియులారా, మనం ఏం చేస్తుంటాం? మనకు నోటుకొచ్చింది మనం చెప్తూ ఆయన మీద నింద పెడుతుంటాం. మరి ఈ యొక్క క్రైస్తవుడు మరణానికి కారకుడు ఎవడని మనము గమనించినట్లయితే ప్రియులారా, క్రైస్తవులుగా మనమే ఆ ఒక క్రైస్తవుడు మరణానికి కారకులు. నిజమే ప్రియులారా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలామంది క్రైస్తవులు ఏమైనా ఆపద వచ్చినా కానీ, ఏ కష్టం వచ్చినా కానీ వారు ఏం చేస్తారు? ఇతరులతో వారొక బాధలు, వారొక కష్టాల్ని వారు పంచుకుంటే, తోటి క్రైస్తవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే, వాడొక బాధని, వాడొక కష్టాన్ని వాడు ఏ రీతిగా మార్చుకుంటున్నాడంటే ప్రియులారా, అది సంతోషకరము రీతిగా మార్చుకుంటున్నాడు. నిజమే. ఆడు చక్కగా వాక్యం చెప్తున్నాడంటే వీడికి నచ్చదు, పాట పాడుతున్నాడంటే నచ్చదు, ప్రార్థన చక్కగా చేస్తున్నాడంటే నచ్చదు. ఎందుకంటే ఇతని కన్నా గొప్పగా ఎదుగుతున్నాడు కదా, అందుకే అతనికి నచ్చటం లేదు. ఇతనే చేస్తాడు కానీ ఏం తెలియని అతని మీద తోసేస్తాడన్నా. లాస్ట్కి ఏమంటాడంటే, క్రైస్తవులుగా మేము చెయ్యము, అలాంటి తప్పులు మేము చెయ్యము, అలాంటి తప్పులు చేస్తే మాకు శిక్ష ఉంటుందని చెప్పుకుంటాడు. కానీ ప్రియులారా, తన ఒక తప్పును తను ఒప్పుకోకుండా తన తప్పుని ఎవరి మీద నెట్టివేస్తున్నాడంటే హిందూ సహోదరుడి మీద. నిజమే, చాలా బాధాకరమైన విషయము. నిజంగా ఆ సహోదరుడు అలా చేసాడో లేదో తెలియదు. కానీ ప్రియులారా, చెయ్యని వాడినే ఈరోజు క్రైస్తవులుగా మనం రెచ్చగొట్టి అతను చేసేటట్టుగా మనం చేస్తున్నాం. నిజమే. నీ ఒక తోటి సహోదరుడు, నీ తోటి క్రైస్తవుడు, నీ తోటి పాస్టర్ చక్కగా ఎదుగుతున్నాడా? చక్కగా పాటలు పాడుతున్నాడా? చక్కగా ప్రార్థన చేస్తున్నాడా? చెయ్యని, నీ వంతు సహాయం చేయి, వీలైతే నీ వంతు సహాయం చేయి. కానీ నువ్వు అతన్ని అవమానపరచకు, తనల్ని దెబ్బతీయడాన్ని చూడకు. ప్రియులారా, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మనస్తత్వం మనలో ఉంటే వేరేవాడు క్రైస్తవుడిని చంపడము అక్కర్లేదు. ఓన్లీ క్రైస్తవుడినే చంపే దినముగా ఈరోజు జరుగుతుంది. నిజమే. క్రైస్తవులుగా మనం గమనించాలి ప్రియులారా. ఒకవేళ మనకు ఐక్యత, ఒకని సపోర్టు, ఒకని సహకారం, ఒకరి సహాయం లేకపోతే అనేక మంది మన ఒక జీవితంలో వస్తారు. అనేక మంది మన ఒక క్రైస్తవంలో వచ్చి వారికి నచ్చింది చేసి వెళ్ళిపోతారు. నిజమే. మనం అవకాశం ఇస్తున్నాం. మన అవకాశం ఇయ్యడాన్ని బట్టే అనేక మంది బయటోళ్ళు వచ్చి మన దగ్గర దూరి మనల్ని బాధ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, చివరికి చంపివేస్తున్నారు. కనుక ప్రియులారా, నువ్వు మా క్రైస్తవుని చంపేస్తున్నారు, వీళ్ళు చంపేస్తున్నారు, వాళ్ళు చంపేస్తున్నారు అని చెప్పడం కాదు ప్రియులారా. నీ తోటి సేవకుడు, నీ తోటి పాస్టర్, నీ తోటి ఉన్న నీ స్నేహితుడు కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు మొదటిగా నువ్వు వెళ్ళి ఆయన్ని సహాయం చేయి. అప్పుడు ఎవరు ఏం చేయాలనుకుంటారో అవన్నీ కూడా వృధాగానే మారుతుంది.